ఊరుకో. ఏం కాదులే కాదు, కూర్చో. డాక్టర్ గారు మా అబ్బాయి పరిస్థితి ఎలా ఉందండి? పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందండి. ఆపరేషన్ కి ఏర్పాట్లు చేస్తున్నాం. అయ్యో భగవంతుడా! కాపాడండి డాక్టర్. కంగారు పడుకో, అంత మంచి జరుగుతుంది. సార్, ఒక 5 minutes వెయిట్ చేస్తే పేషెంట్ ఒంటి మీదున్న చైను, ఉంగరాలు, తాయెత్తు అన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. వద్దు! సిస్టర్, దయచేసి ఆయన చేతికున్న తాయెత్తును తీసేయకండి. కాంతం, నువ్వు మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావే? అత్తయ్య, మీకు నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ నేను చెప్పేది దయచేసి వినండి. బావ చేతికున్న తాయెత్తును మాత్రం తీసేయకండి అత్తయ్య. తాయెత్తు తీస్తే బావ ప్రాణానికి ప్రమాదం. ఆపో! నువ్వు మళ్ళీ నా కొడుకు ప్రాణాలతో చెలగాటమాడుతున్నావా? అది కాదత్తయ్యా. మేడం, డాక్టర్ గారు చెప్పారు కదా, కాస్త అర్థం చేసుకోండి. నేను డాక్టర్నే. కడుపుకి గాయమైతే చేతికున్న తాయెత్తును తీసేయమని ఎలా అంటారు? అది ఉంటే ప్రాబ్లం ఏంటి? అమ్మా అంజలి, ధైర్యంగా ఉండమ్మా, కంగారు పడకు, ఏ కాదు. అది కాదు మామయ్య, బావకి ఆపరేషన్ చేస్తామంటున్నారు. అది సక్సెస్ అవ్వాలంటే చేతికి స్వామీజీ గారు ఇచ్చిన తాయెత్తు ఉండాలి. సిస్టర్, ఆ తాయెత్తు అలాగే ఉండనివ్వచ్చు కదా. మీరు డిసైడ్ చేసుకొని నా కొడుకు ప్రాణాలు తీసేయండి. ఏ అంజలి, మరి అదిగా నువ్వు బయటికి వెళ్తావా వెళ్ళవా? అది అత్తయ్య, ఇది ఎస్తమానం హాస్పిటల్కి వచ్చి నా కొడుకు ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఇది బయటికెళ్ళిందా సరే సరే, లేదంటే నా గొంతులో నుంచి రక్తం బయటికి వస్తుంది. వద్దు కాంతం, నా మాట విను. ఆ కత్తెర కింద పడి. కాంతం పడి. వెళ్ళిపో అంజలి. అక్క, నువ్వైనా దయచేసి అర్థం చేసుకో. వెళ్ళిపో అంజలి. జరగరాంది జరిగితే జీవితాంతం మనమే బాధపడాలి. అర్థం చేసుకో ప్లీజ్. వెళ్ళిపో అంజలి.
వెళ్ళిపోమ్మా. కంకణం తీసేస్తే అర్జున్ ప్రాణాలు తీసినట్టేనే. నీ మాంగళ్యం గట్టి పడుతుందనుకొని నువ్వు చేసిన పూజలు విఫలమైనట్టే. ఇక నీ బొట్టు చెరిగిపోయినట్టే, చేతి గాజులు పగిలిపోయినట్టే, తాళి కూడా తెగిపోయినట్టే. లక్ష్మి, ఆ తాయెత్తు తీయకుండా వదిలేయి. కానీ ఆపరేషన్కి ముందు పేషెంట్ బాడీ మీద అన్నీ రిమూవ్ చేయాలి కదా. ఎంత ఆపరేషన్లో ఆ తాయెత్తు ఏమడ్డం వచ్చింది? ఏ నమ్మకంతో కట్టారో ఏంటో. వాళ్ళ నమ్మకం ఎందుకు కాదంటాం? డాక్టర్ గారు అడిగితే నేను చెప్తానులే. సరే. అమ్మా, ఏమైందమ్మా? మరేం భయం లేదు, నువ్వు చెప్పు. భగవంతుడా, నువ్వే రక్షణగా ఉండే నా భర్త ప్రాణాలు కాపాడు. అప్పుడే కళ్ళు తుడుచుకుంటున్నావేంటి? ఇంకా నీ మొగుడికి ఆపరేషన్ చెయ్యాలి, అది సక్సెస్ అవ్వాలి, బ్రతికి బయటపడాలి. నా బావ తప్పకుండా బ్రతుకుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. చేతికి రక్షణ రేఖ ఉంది అని మరీ మురిసిపోవద్దు. అసలు ఆపరేషన్ జరగకుండా చేస్తే ఏమవుతుంది? నిజమే నువ్వు వినేది. ఆ ముసల్దానికి దండం పెట్టి కంకణం అలాగే ఉండనిచ్చావు. కానీ డాక్టర్ ఆపరేషన్ చేయడం అరగంట ఆలస్యం చేస్తే అర్జున్ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతుంది. అవునా?
నీలా దెయ్యాలు కాదు, దెయ్యాలే డాక్టర్లోకి దూరితే ఇప్పుడేమంటావు? పరిగెత్తికెళ్ళి ఇంకో కంకణం తెచ్చుకొని డాక్టర్ చేతికి కడతావా? లేదా స్వామీజీని పిలిపించి హాస్పిటల్లో పూజ చేపిస్తావా? అలాంటివి చేస్తే డాక్టర్లు నమ్మరు. పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని అందరినీ గెంటించేస్తారు. ఇంకొద్దిసేపట్లో ఆపరేషన్ మొదలవుతుంది. అంటే మృత్యు గడియలు దగ్గర పడుతున్నాయన్నమాట. నీ పసుపు కుంకుమల్ని ఎలా కాపాడుకుంటావో నేను చూస్తా. వెళ్ళు, వెళ్ళవే. కొడుకు పేగు తెగితే గాని నీకు కన్న పేగు ప్రమాదాల్లో ఉందన్న సంగతి గుర్తుకు రాలేదా? ఆపరేషన్ చెయ్యాలంటున్నారండి. అది కాస్త అటు ఇటు అయితే అమ్మో, అర్జున్ నా కొడుకు. బతికించుకోవే. కోడలు తీసుకొచ్చిన కట్టాన్ని తీసుకొచ్చి డాక్టర్ల ముందు కుప్పలుగా పోయి ఆ డబ్బే కాపాడుతుందో లేక అంజలి చేసిన పూజలే కాపాడుతాయో తేల్చుకో. అబ్బాయి ఐసీయూలో ఉంటే మీరు ఇలా తిప్పి పొడుస్తున్నారేంటండి? ఇంకా నీలో పశ్చాత్తాపం రాకపోవడం నాకు చాలా బాధగా ఉంది. పొద్దున లేచిన దగ్గర నుంచి డబ్బు డబ్బు అని అరుస్తూ ఉంటావు. బాబు ఎక్కడి నుంచో వచ్చి మన ఇంటి గడప తొక్కిన ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నందుకే ఆ శాపం వల్లే నువ్వు ఇలా ఏడుస్తున్నావే. అలా మాట్లాడకండి మావయ్య, అత్తయ్య చాలా బాధపడుతుంది. బాధపడనీయమ్మా. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనుకున్నావు? తమ్ముని కాపాడుకోవడానికి, అంజలి వాళ్ళు ఇచ్చిన కట్టం డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుల చుట్టూ ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నాడమ్మా. పాపం సొమ్ము ఇలా ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టవే, ఖర్చు పెట్టు. అక్కడికి నేనేదో డబ్బు కోసం వాళ్ళ పెళ్లిళ్ళు చేసినట్టు మాట్లాడతారేంటండి? వాళ్ళు సుఖంగా ఉండడం కోసమే కదా నేను అలా చేసింది. ఏంటే సుఖంగా ఉన్నారా? చూడవే, చూడు. కొడుకు ఐసీయూలో ఉన్నాడు, కోడలు బయట ఉంది. భర్త ప్రాణాలు కాపాడమని కనపడిన దేవుళ్ళందరినీ అడుగుతోంది. ఊరుకోండి మావయ్య, మీరిలా మాట్లాడితే మనల్ని కూడా బయటికి వెళ్ళిపోమంటారు. అత్తయ్య మీరేడవకండి, అర్జున్కేం కాదు. ఏమోనే, ఏం జరుగుతుందో ఏమో అని నా గుండె అలసిపోతుందండి. మావయ్య మీరు రండి. బాబు
ఏంటి ప్రాబ్లం? వాట్ హ్యాపెండ్? లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి. వాట్ హ్యాపెండ్? నర్స్, ఏమైంది? ఆపరేషన్ థియేటర్లో కరెంట్ ప్రాబ్లం ఏంటి? వెళ్ళి జనరేటర్ ఆన్ చేయి. మూవ్. అలాగే డాక్టర్. నర్స్, ఆక్సిజన్ లెవెల్ పెంచండి. ఓకే డాక్టర్. సంతోషం కోసం నువ్వు ఏమైనా చేస్తావని తెలుసు. నా కన్నీళ్లు తుడవటానికి ఈ ఒక్క పని చేసి పెట్టమ్మా. నా భర్తని బ్రతికించమ్మా. ప్రేతాత్మగా మారిన మా గీతక్క నా ప్రాణాలు తీస్తుందని నిన్ను శరణ వేడుకుంటే ఆ రోజు నా తల మీద పసుపు కుంకుమలు చల్లి నన్ను కాపాడావు. ఇప్పుడు నా పసుపు కుంకుమలే ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాయి. నా బావని రక్షించమ్మా. ఆ రాక్షసి నా భర్త ప్రాణాలు తీయాలని చూస్తోంది. నువ్వు తప్ప నాకు వేరే వేరే దిక్కు లేదు. సుమంగళిగానే పోవాలని ఆ పరమేశ్వరుడి గుళ్ళో పూజ చేయించాను. దుర్మార్గులు నా బావని చంపాలని ప్రయత్నించినా పూజ ఆగిపోకూడదని రక్తం ఓడుతున్నా 108 ప్రదక్షిణలు చేశాడు. త్యాగం చేసిన నా భర్త ప్రాణం పోతే దైవశక్తి మీదే నమ్మకం పోతుంది తల్లి. అమ్మల కన్నా అమ్మవి నువ్వు. నా బావకి పునర్జన్మనివ్వు. నా నుదుటిన ఉన్న కుంకుమను చెరిపేయకమ్మా, చెరిపేయకు. అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా. నీ బొట్టు 100 ఏళ్లుండిపోతుంది. నీ మాంగళ్యం కాపాడమని, కనికరించమని వేడుకో అమ్మా. అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా.